నెక్స్ట్ టైం ఒకవేళ నెరవేర్చకపోతే కేసీఆర్ గారికి పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుంది. మంత్రి గారు ఎలక్షన్లకు ముందు గారు మాకు ఆర్టీసీ వాళ్ళకు హామీ ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, గవర్నమెంట్ వాళ్ళతో సమానంగా చూస్తామని చెప్పి 2 PRCలు ఇవ్వలేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికే. అయినా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఈ రోజు వరకు కూడా మీటింగ్లకు పిలిచింది లేదు, మా దాని గురించి మాట్లాడింది లేదు. కావున ఇవాళ ప్రతి వర్కరు ఉవ్వెత్తున ఒక విప్లవ ఉద్యమం లెక్కన లేచి అందరి బాధలు తీసుకొని అందరు ఇవాళ వచ్చిర్రు. వీళ్ళ బాధలను ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని వెంటనే గవర్నమెంట్లో విలీనం చేస్తారని కోరుకుంటున్నాము. లేని పక్షంలో జేఏసీ తీసుకున్న నిర్ణయానికి కార్మిక సోదరు వాళ్ళందరూ కట్టుబడి ఉంటారు. నా జేఏసీ నిర్ణయానికి వాళ్ళు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటారని తెలియజేస్తారు. నెక్స్ట్ టైం ఒకవేళ నెరవేర్చకపోతే కేసీఆర్ గారికి పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుంది. ఎందుకంటే ఆర్టీసీ వర్కర్ ఏదైతే ఉన్నాడో పైసా ఖర్చు లేని ప్రచారకర్త ఇవాళ బస్సులు ఎక్కిన వాళ్ళతో ఇవాళ జరుగుతున్న ప్రభుత్వ విధానాలు కానీ ఇంకా వేరే కానీ ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది ఆర్టీసీ వర్కరు ఒక 50 మందికి ప్రతి ట్రిప్పులో ఎవరినో ఒకరితో సంపాదించి చెప్తా ఉంటాడు. అది కేసీఆర్ గారు మర్చిపోయారు కాబట్టి వారు ఓడిపోవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మర్చిపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోవడం ఖాయం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మాకు హామీలు ఇచ్చిండు, నెరవేర్చలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఆర్టీసీ వర్కర్ తలుచుకుంటే ఎవరినైనా పైకి లేపగలుగుతాడు, ఎవరినైనా కూలవేయగలుగుతాడు. మరి ఎలక్షన్ల బెనిఫిట్లో పెట్టిన హామీలను మరి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా 2017 రావాల్సిన బకాయిలు చెల్లించకుండా 2021-25 పే స్కేల్ సవరణ చేయకుండా కాలయాపన చేసుకుంటూ మరి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ గారిని ఎన్నో మాటలు అన్నారు. ఇదే రవాణా శాఖ మినిస్టరు మన పొన్న ప్రభాకర్ గారు కూడా ఎన్నో కార్మికులను పట్టుకొని ఎన్నో విధాల స్పీచ్లు ఇచ్చి మరి కార్మికులను మోసం చేసిండు కేసీఆర్ అని మరి వీళ్ళు ఇలా స్టేజ్ల మీద మరి శపథాలు చేసి మరి మేనిఫెస్టోలో మరి హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పి మేము ప్రభుత్వ రాగానే ఫస్ట్ సంతకం ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి వీళ్ళకి రావాల్సిన బకాయిలను చెల్లిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఆర్టీసీ కార్మికులతో ఓట్లు వేయించుకొని ఇలా గద్దెన కూకున్న ప్రభుత్వం ఇలా మరి కార్మికులను మర్చిపోయి మరి ఇలా మరి నానా అవస్థలకు గురి చేస్తుంది. ఎందుకంటే ఆనాడు 45,000 మంది కార్మికులు ఉంటే ఇలా సంఖ్యలో అంటే 100ల సంఖ్యలో రిటైర్ అవుతున్నా కూడా ఒక్క రిక్రూట్మెంట్ చేయకుండా ఒక్క రిక్రూట్మెంట్ చేయకుండా రిటైర్మెంట్ అయిన వారిని తగ్గించుకుంటూ పోతుంటే ఆనాడు 4 చేసిన పని ఇలా ఒక్క మనిషి ఒక్క కార్మికుడు చేయవలసిన పరిస్థితికి వచ్చింది. అంటే ఏమనంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంతో కండక్టర్లను ఇస్తున్నా, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను ఇస్తున్నా, మరి ఎందుకు రిక్రూట్ చేస్తలేవు? మరి నువ్వు ఏదైతే ఇటు రైతు బంధు అంటున్నావు, లేకుంటే గాంధీ విగ్రహం అంటున్నావు, 1000 కోట్లు వాళ్ళకు నువ్వు ప్రకటించినప్పుడు మరి మేము నీ కాయ కష్టం చేసి నువ్వు ఏ ప్రజల కోసం అయితే ఏ మహిళల కోసం అయితే ఉచిత పథకము మహిళా మహాలక్ష్మి పథకం పెడితే మరి ఆనాటి నుండి ఆర్టీసీ కార్మికులు నానా అవస్థలు పడుతూ నువ్వు పెట్టిన పథకాన్ని మేము ముందుకు నడిపించి ఇలా అదే మహిళలతోటి నీకు ప్రభుత్వాన్ని గెలిపించే విధానంగా ముందుకు తీసుకొస్తున్న కార్మికులను మర్చిపోయి నువ్వు వారి సమస్యలను పరిష్కరించకుండా మరి ఏదైతే మీరు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా అంటే మీరు ఏ విధంగా అంటే ఏం చేస్తారో చేసుకోండి. కార్మికులు తలుసుకుంటే ప్రభుత్వాలు ఎన్నో కూలిపోయినాయి. ఇలా మీరు కూడా ఈ ఆర్టీసీ కార్మికులను గిట్ట పట్టించుకోకపోతే మీకు కూడా జరగబోయే కాలం ఇంకా 2.5 సంవత్సరాలలో గడ్డు కాలము ముందున్నది అనేది గమనించి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు కానీ పిఆర్సీలు కానీ ఆర్టీసీలో విలీనం చేస్తారన్న మాటను మీరు తప్పనిసరిగా తూచా తప్పకుండా చేస్తారని మేము ఆర్టీసీ కార్మికులను కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఈ ఉద్యమము ఆనాటి మిలియన్ మార్చ్ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో చేసినామో మళ్ళీ ట్యాంక్ బండ్ ముట్టడి చేస్తాం, మళ్ళీ మిలియన్ మార్చ్ చేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. లేని ఏడల మీకు కూడా కేసీఆర్కి పట్టిన గద్దె పడతాని. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకా చూస్తాము, కమిటీ ఇస్తున్నాము, ఇస్తాం త్వరలో ఆగండి అనుకుంటా ఇంకా కాలయాపన చేస్తుంది. మేము ఇంకా వెయిట్ అప్పుడు పోయిన గవర్నమెంట్లోనే 10 ఏళ్ళు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినాక కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా 2 సంవత్సరాలు కాలయాపన అయిపోతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ లోపల కూడా మాకు ఇది అయిపోయి ఇప్పటికే చాలా నష్టపోయినాము.
మాకు ఇస్తున్న హామీలు ఏమంటున్నాం, వేరే కోరికలు ఏం లేవు. యూనియన్లు ఇస్తున్నారు, పిఆర్సీ చేస్తున్నారు, గవర్నమెంట్తో సమానంగా పిఆర్సీ ఇస్తున్నారు. మాకు గవర్నమెంట్లో విలీనం చేస్తామని హామీలు ఇచ్చినారు. అవి నెరవేర్చమని చెప్తున్నాం కోరికలు. ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారు ప్రతిసారి అదే అడ్డు పెట్టుకుంటా మరి కాలయాపన చేసుకుంటూ వస్తున్నది. ఇక మాకు కూడా చూసి ఎదురు చూసి ఓపిక ఇదైపోయి నిరసన ఇట్లనైనా తెలియపరచుదామని చెప్పి ఇది వచ్చినాం. ముఖ్యంగా మాకు గవర్నమెంట్లో విలీనం కావాలి, యూనియన్లు కావాలి. ఇప్పుడు విలీనం ఆంధ్రలో చేశారు సార్, ఆంధ్రలో ఇక్కడ విలీనం కాదన్నారు, ఆంధ్రలో చేసారు, గవర్నమెంట్లో కలిపారు వైఎస్ జగన్ గారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కలుపుతారని మాకు నమ్మకం ఉన్నది, ఇంకా కూడా నమ్మకం ఉన్నది. అతను చేస్తారని అతనికి నిరసన కూడా చేసేది సీఎం కాక చేరేది మా కార్మికుల ద్వారా రేవంత్ రెడ్డికి తెలియపరచడానికి ఇదంతా కార్యక్రమం మేము చేస్తున్నాము. సాలరీస్ ఎలా ఉన్నాయండి? 2 years సాలరీస్ పే స్కేల్ చేయలేదు సార్, పే స్కేల్ చేయలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతున్నాం. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డామని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని కనీసం ఏం ఎండి గారు కానీ ఎవరు కానీ మాకు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి సార్ స్పందిస్తారని మాకు నమ్మకం ఉన్నది. దీని ద్వారా మాకు మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి సార్ మాకు చేస్తాడని, న్యాయం చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది, ఇంకా కూడా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా మాకు నమ్మకం ఉన్నది. చేయాలని మేము ఆ దేవుని కూడా కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏం హామీ ఇచ్చారు మీకు అప్పుడు? హామీ ఇచ్చారు సార్, గవర్నమెంట్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇద్దామని చూసిండు, రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అతడు చేసిండు, దాని దగ్గర వరకు తీసుకెళ్ళాడు, చేయలేకపోయాడు. ఈ రేవంత్ రెడ్డి సార్ చేస్తాడని నమ్మకం ఉన్నది. ఆ దేవుడు కూడా మంచి మనసుతోటి చేపిస్తాడని మాకు శుభపరికరమైన మాట చెప్తాడని మాకు నమ్మకం ఉంది కార్మికులకు. సార్ నేను 2022 VRS బ్యాచ్ సార్ నాది. ఇప్పటివరకు మాకు రావాల్సిన బకాయిలు రాలేదు. కొద్దిగా ఇచ్చిండు, కొద్దిగా ఇవ్వలేదు. మేము చాలా హెల్త్ పరంగా మానసికంగా చాలా క్షోభను అనుభవిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తొందరగా పే స్కేల్స్ మంచి బెనిఫిట్స్ వస్తాయేమని ఆశతోటి మేము ఆయన ఎన్నుకున్నాము. ఇప్పటి వరకు అయితే ఆయన స్పందన అయితే ఏం శూన్యం, ఏమీ లేదు. మేము ఇప్పుడు 2022 అంటే దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నారు సార్. మాకు రావాల్సిన బకాయిలు 2000 ఆర్పిఎస్ ఒకటి, లీవ్ ఏరియర్స్ ఒకటి, గ్రాడ్యుయేట్ ఏరియర్స్ ఒకటి, నేషనల్ గ్రాడ్యుయేట్ ఒకటి, ఇంకా కొన్ని డబ్బులు వచ్చేటివి ఉన్నాయి. దానికి తొందరలో ఏమైనా చేస్తాడేమో అన్న ఆలోచనతో చూస్తున్నాం, కానీ ఆయన స్పందన లేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సమీకరణ చేసుకొని చెలో సెక్రటరియట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. ఇది పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే మేము కూడా వాళ్ళకు అనుకూలంగా పోతాం సార్. ఇది పోలీసులు చూస్తే చాలా మంది ఉన్నారు ఇక్కడ, అడుగునే ప్రయత్నం చేస్తారు, మీరు ఎట్లా చెయ్యని సార్? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉంటుంది, మా ప్రయత్నం మాది ఉంటుంది. ఉద్యమాన్ని మించింది ఏది లేదు సార్. వాళ్ళకు కూడా రేపు కష్టాలు వస్తే వాళ్ళు కూడా చేయవలసిందే. మాకు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 4 years దాదాపుగా 16,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు రావాల్సిన కష్టానికి ఫలితం అడుగుతున్నాం సార్. మేము వేరే అదనంగా ఏం అడుగుతలేం. మేము ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిపోయింది, ఇక 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళ చేస్తారంటారా? మరి వాళ్ళు చేశారనే నమ్మకం కలుగుతలేదు కాబట్టి ఈ ఉద్యమం సార్. వాళ్ళు చేస్తే మేము ఎందుకు ఇది చేస్తాం సార్? ఇది చేయం కదా. నేను 11 సంవత్సరాల సర్వీస్ వదులుకున్నా సార్. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. ఒకటేసారి బెనిఫిట్ ఇస్తే ఒకటేసారి 90 days అంటే 3 నెలల్లో ఇస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు మొత్తం ఇవనే లేదు. 2017 ఆర్పిఎస్ పెండింగ్ ఉంది, 2021 కూడా పెండింగ్ ఉన్నది, ఇప్పుడు 25 కూడా ఉన్నది. అది ఎప్పుడు చేస్తారో అప్పటి వరకు మేము ఉంటామో పోతామో కూడా మాకు తెలియదు. 2 నెలలైనా కూడా ఎందుకు మీ మీద ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు? ఏమో సార్, మరి గవర్నమెంట్ వస్తే చేశారేమో అనుకుని ఇప్పటి వరకు చేయలేదు. దాదాపుగా 70-80% మాకు పెండింగే ఉన్నాయి ఇంకా అన్ని బకాయిలు. పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లనే వింటాం సార్, అంతే. నేను వికారాబాద్ డిపో సార్ నాది. ఓకే.